హాయ్ మామ. మీ అందరికీ ఒక అప్డేట్ ఏంటంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్ క్వాలిఫికేషన్తో ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చింది కదా, దానికి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ వచ్చాయి. సో ఎగ్జామ్ డేట్ చూడండి, ఇక్కడ ఆర్ఆర్బి సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇది నోటిఫికేషన్, మనకు ఇప్పుడు డేట్స్ రిలీజ్ చేశారు కదా అది. సో నోటిఫికేషన్ నెంబర్ 07/2025 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ నోటీస్ ఫర్ ద టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ CBT-1 ఫర్ ద పోస్ట్ ఆఫ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్. సో ఇందులో 2 CBTలు ఉంటాయి మామ. ఇప్పుడు వచ్చి ఫస్ట్ CBTకి ఎగ్జామ్స్ ఇచ్చాడు, డేట్స్ ఇచ్చాడు. ఇంకో ఇది రిలీజ్ అయింది 13వ తారీఖు రిలీజ్ అయింది. సో మనం ఇప్పుడు ఒకసారి డేట్స్ ఏంటనే చూద్దాం. ఇది అఫీషియల్ నోటిఫికేషను. అండ్ డేట్స్ వచ్చేసి మే 7, 8, 9 అండ్ జూన్ 13, 14, 16 నుంచి 21, అంటే 16, 17, 18, 19, 20, 21. సో 2 షెడ్యూల్ కింద పెడుతున్నాడు, ఒకేసారి కంటిన్యూగా కండక్ట్ చేయకుండా 2 షెడ్యూల్ కింద పెడుతున్నాడు. ఓకే. అండ్ మీకు తెలిసిందే కదా, ప్రజెంట్ అయితే సిటీ ఇంటిమేషన్ స్లిప్ వస్తుంది. అంటే మీన్ ఒక 10 days ముందు సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఇస్తాడు. తర్వాత 4 days ముందు మాత్రం కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, మన ఎగ్జామ్ సెంటర్ అక్కడ ఏంటి అనేది. అండ్ మిగతా డీటెయిల్స్ అన్నీ మీకు తెలుసు కదా. అండ్ అక్కడ ఏం తీసుకెళ్ళాలి, ఏం క్యారీ చేయాలనేది ఇక్కడ చూసారు కదా. డౌన్లోడ్ ఈ కాల్ లెటర్ విల్ బి స్టార్ట్ 4 days పీరియడ్ ఆఫ్ ద ఎగ్జామ్ డేట్ మెన్షన్ ఇన్ ద సిటీ. 4 days ముందు ఓపెన్ అవుతుందని చెప్తున్నారు. అండ్ ఆధార్ కార్డు, బయోమెట్రిఫికేషన్ ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి మామ. అండ్ ఎగ్జామ్కి ఏం క్యారీ చేయాలి అని ఒకసారి ఆలోచిస్తే కనుక మీరు ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకెళ్ళండి, లేదా పాన్ కార్డు ఒరిజినల్ తీసుకెళ్ళండి. మ్యాక్సిమం ఆధార్ కార్డు తీసుకెళ్ళడానికే ప్రయత్నించండి, ఎందుకంటే అదే మెయిన్ అడుగుతున్నారు. హాల్ టికెట్ అండ్ ఫోటోగ్రాఫ్స్ లేకపోయినా అక్కడ మేనేజ్ చేస్తారు, కానీ ఫోటోగ్రాఫ్స్ ఉంటేనే బెటరు. సో ఫోటోగ్రాఫ్స్ ఉండాలి, మీకు ఆధార్ బయోమెట్రిక్ మ్యాచ్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఏమి వేసుకుని వెళ్ళకండి మామ. అంటే బంగారం, ఉంగరాలు ఇలాంటివి వేసుకెళ్ళకండి, ఎందుకంటే గుండు పిన్ని కూడా లోపలికి తీసుకెళ్ళవట్లేదు, చాలా స్ట్రిక్ట్గా చెక్ చేస్తున్నారు. సో నేను ఫేస్ చేశాను లాస్ట్ టైము. ప్యాంటుకి వేసుకున్న బెల్ట్ కూడా తీపిచ్చేశారు. అండ్ ఉంగరాలు, లేడీస్కి అయితే తాలుబొట్టు ఒకటి ఎగ్జామ్షన్ ఉంటుందేమో, కానీ మిగతా ఏమీ ఉండనివ్వరు. సో ఇంకా డీప్గా చెప్పాలంటే నెత్తి మీద జుట్టు కూడా చెక్ చేస్తున్నారు అమ్మ, ఏమైనా చిప్పులు తెచ్చామని చెప్పి. సో ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు భారీగా లగేజ్ క్యారీ చేయకండి. హాల్ టికెట్, ఆధార్ కార్డు అండ్ మనీ పట్టుకెళ్ళొచ్చు, మనీ పర్లేదు, అవి మాత్రమే తీసుకెళ్ళండి. ఎక్కువ క్యారీ చేసినా బయట అక్కడ పెడితే అవి సేఫ్గా ఉంటాయో లేదో. నా మొబైల్ బ్యాగ్లో పెట్టి అక్కడ పెడితే డిస్ప్లే క్రాక్ వచ్చింది, సరిగా హ్యాండిల్ చేయకపోవడం వల్ల. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, కాబట్టి ఎక్కువగా ఏం క్యారీ చేయకండి. ఈ డేట్స్ చూసుకోండి, మే 7, 8, 9 అండ్ జూన్లో 13, 14, 16 to 21 డేట్లు. ప్రిపరేషను జాగ్రత్తగా చేసుకోవడం అమ్మ. అండర్ గ్రాడ్యుయేట్తో ఎన్టీపీసీ కొట్టడం అంటే చిన్న విషయం కాదు, చాలా కష్టపడాలి అండ్ చాలా అదృష్టం ఉండాలి. ఎన్టీపీసీ వచ్చిందంటే కనుక మీ లైఫ్ సెట్ మామ, ఎందుకంటే చాలామంది డ్రీమ్ జాబ్స్ ఇవి. ఎందుకంటే మీకు పర్టికులర్ టైం ఉంటుంది అండ్ రెస్పెక్టబుల్ జాబ్ ఉంటుంది. లోకో పైలట్, ఈ గాడ్స్ వీళ్ళతో పోల్చుకుంటే వీళ్ళకి బాగుంటుంది, ఎందుకంటే పర్టికులర్ టైం ఉంటుంది అండ్ జాబ్ కూడా పెద్ద హార్డ్ వర్క్ అయితే ఏముండదు. ఎందుకంటే క్లర్కులు, టికెట్ కలెక్టర్లు వీళ్ళే కాబట్టి జస్ట్ చెకింగ్ ఉంటుంది తప్ప మెంటల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్ అయితే ఏమీ ఉండదు. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్స్ డేట్స్ చూసుకోండి, జాగ్రత్తగా వెళ్ళి రాయండి. నెగిటివ్ మార్కింగ్ విషయంలో చాలామంది పొరపాట్లు చేస్తున్నారు. మీకు ఒక ప్లాన్ చెప్పమంటే మీకు క్వశ్చన్స్ 100 ఉన్నాయనుకోండి, 100 క్వశ్చన్స్లో ఫస్ట్ ఒకసారి చూసుకుంటూ వెళ్ళిపోండి. అందులో మీకు ఖచ్చితంగా ఒక 20, 30 ఖచ్చితంగా డ్యామ్ షూర్ ఆన్సర్ తెలిసి ఉంటాయి. సో అవి ఫిల్ చేసేసండి. తర్వాత నుంచి మీకు 50-50 ఛాన్స్ ఉన్నాయి, ఫిల్ చేసుకుంటారండి. అండ్ ఎక్కువ పెట్టేస్తే ఎక్కువ మార్కులు వచ్చేస్తాయని ఆలోచించకండి, ఎందుకంటే 3 రాంగ్ ఆన్సర్లు పెట్టారంటే 1 మార్క్ పోతుంది. 1 మార్క్ కాదు, 0.5% చాలు జాబ్ మిస్ అవ్వడానికి. సో అలాంటివన్నీ జాగ్రత్తగా చూసుకొని నెగిటివ్ మార్కింగ్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఏ డిపార్ట్మెంట్లో మీకు ఎక్కువ మార్క్స్ తెచ్చుకోగలరో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. జీకేనా, జనరల్ సైన్సా, అర్థమెటికా, రీజనింగా. అర్థమెటిక్, రీజనింగ్లో కొంచెం ఫోకస్ పెడితే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి, ఎగ్జామ్స్ బాగా రాయండి.
అండ్ CBT 1 క్వాలిఫై అయిన వాళ్ళకి CBT 2 ఉంటుంది. CBT 2 క్వాలిఫై అయిన వాళ్ళకి కొంతమందికి సెలెక్టెడ్ పోస్ట్ బట్టి స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. అంటే టైపింగ్ టెస్ట్ అది ఉంటుంది క్లర్క్ వాళ్ళకి. మిగతా వాళ్ళకి డైరెక్ట్ డీవీకి వెళ్ళిపోతారు. సో ఆల్ ద బెస్ట్ మామ. ఎవరైతే NTPC అండర్ గ్రాడ్యుయేట్ అప్లై చేశారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్స్ బాగా రాయండి. ఓకే మామ, దిస్ ఇస్ అఖిల్ సేనాపతి సైనింగ్ ఆఫ్. జై హింద్.